జగన్ పాదయాత్రలో అంగన్వాడీలకు తెలంగాణ కంటే 1000 రూపాయలు ఎక్కువ జీతం ఇస్తానని చెప్పి 4 ఏళ్లైనా హామీని నెరవేర్చలేదని సిఐటియు నేతలు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అంగన్వాడీ టీచర్స్, వర్కర్స్, హెల్పర్స్ అందరూ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారన్నారు. డిసెంబర్ 8 నుంచి సమ్మెకు పిలుపునిచ్చినట్టుగా తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన టైంలో సక్రమంగా కేంద్రాలు నడుపుతున్న అంగన్వాడీ కార్యకర్తలపై అధికార వేధింపులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ అండ్ టీచర్స్ మొత్తం హెల్పర్స్ కూడా ఈరోజు ఒకరోజు రిలే నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. అలాగే డిసెంబర్ 8 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమ్మెకి వెళ్తూ ఉన్నారు. ఈరోజు వీళ్ళు సమ్మెకి వెళ్తానికి ప్రధానమైన కారణం రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం తప్ప మరొకటి కాదనేది ఈరోజు సిఐటిగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేసే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు నేను కానీ అధికారంలోకి వస్తే అంగన్వాడీలకి తెలంగాణ రాష్ట్రం కన్నా అదనంగా 1000 రూపాయలు వేతనం పెంచుతామని చెప్పిన నాయకులు ఈరోజు అధికారాన్ని చేపట్టిన తర్వాత 4 సంవత్సరాల 10 నెలల కాలం అవుతున్నా కూడా ఇప్పటికి కూడా అంగన్వాడీ సమస్యలు పరిష్కరించడానికి ఆయన చిత్తశుద్ధి లేదు. ఇప్పటికే సుమారు 30-40 సార్లు అధికారులకి, మంత్రులకి, అట్లాగే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళినా కానీ అంగన్వాడీల ఎడల సరైన దృక్పథం లేకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అదే సందర్భంలో ఈరోజు గౌరవ వేతనం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ఏ సంక్షేమ పథకాలు కూడా ఈరోజు అంగన్వాడీలకు రాని పరిస్థితి ఎదురవుతా ఉంది. గతానికి ఇప్పటికే కంపేర్ చేస్తే పనిభారం కూడా పెరిగింది. అనేక రూపాల్లో పనిభారం పెరిగిన తర్వాత పని ఒత్తిడికి లోనవుతా ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ వేధింపులు కూడా గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఎక్కువైనాయి. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కలగజేసుకుని ఏదైతే అంగన్వాడీ సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించే దానికోసం ప్రయత్నం చేయాలి. నా పేరు విజయ. మేము సమ్మెకి రావడానికి కారణం, ధర్నాకి రావడానికి కారణం, మాకు ఇస్తానన్న జీతాలు రాష్ట్ర ప్రభుత్వం అసలు పెంచలేదండి ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు 4 సంవత్సరాల 10 నెలల పాటు అయింది. కానీ అప్పుడు తెలంగాణ ప్రభుత్వం కంటే ఎప్పుడు కూడా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తాను అని అన్న వాళ్ళు ఇప్పటి వరకు మాకు అవి ఏమీ ఇవ్వలేదండి. మా ఉన్న 11,500 రూపాయల జీతంతోనే మేము మా ఇళ్ళే గడుపుకోవాల్సి వస్తుంది. అలాగే మాకు ఇవ్వాల్సిన కూరగాయ బిల్లులలో కూడా కానీ అసలు ఏమీ కూడా పెంచలేదండి. ఇంటద్దెలు కానీ, కూరగాయ బిల్లులు కానీ ఏమీ ఇవ్వట్లేదు. అలాగే వర్క్స్ యాప్లో చాలా వరకు అసలు మేము చేయలేనంత వర్క్ మాకు ఇదైపోతుంది. మాకు దానివల్ల మాకు బీపీలు, షుగర్లు కూడా అలాంటివి కూడా పెరుగుతున్నాయి. అయినా సరే ఇంకా 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 వర్క్ పెరుగుతూనే ఉంది కానీ ఏ రోజు కూడా తగ్గట్లేదండి. నెల జీతం అనేది కూడా మాకు టైం టు టైం రావట్లేదండి. అది కూడా మాకు ఇవ్వాలని మేము అడుగుతున్నామండి ప్రభుత్వాన్ని. రాష్ట్రవ్యాప్తంగా 21వ తారీఖున రిలే నిరాహార దీక్ష గురించి మాకు యూనియన్ పిలుపునిచ్చిందని, దాని ప్రకారం నూజివేడ్ ప్రాజెక్టు నుంచి నేను మాట్లాడుతున్నానని. నా పేరు రాజకుమారి. మా సమస్యలు ఏంటంటే కనీస వేతనం తెలంగాణ కంటే సీఎం గారు 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తానని చెప్పారండి. ఇప్పుడు తెలంగాణలో 14,500 తీసుకుంటున్నారు, మాకు 11,500 ఇస్తున్నారండి. మన సీఎం గారు వచ్చిన తర్వాత మాకు 1000 రూపాయలే పెంచారు. గత ప్రభుత్వంలో 10,500 పెంచారండి. మన సీఎం గారు వచ్చిన తర్వాత 1000 రూపాయలు పెంచారు. మేము చాలా కష్టాలు పడుతున్నాం. కొంతమంది మా వర్కర్స్, మా టీచర్స్ దాని మీద ఆధారపడి బతికే వాళ్ళు ఉన్నారండి. కానీ పిల్లలు చదివించుకోవడంలో, తర్వాత రోజువారీ అంగన్వాడీ సెంటర్లో కూరగాయలు, కాన్వెంట్ బిల్స్ అన్ని కూరగాయలు పెట్టడం, బిల్స్, గ్యాస్ బిల్లు కానీ, కూరగాయలు కొనుక్కొచ్చి పెట్టడం కానీ, మాకు ఇచ్చే 11,500 కూడా నెల ఎవరండి? అది ఎప్పుడు వస్తుందో, ఏ నెల ఎప్పుడు పడుతుందో కూడా తెలియని పరిస్థితిలో మేము ఉన్నామండి. సిఐటిగా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసి అనేక ఆశలు కార్మిక వర్గంలో, అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల్లో, ఇలాంటి స్కీమ్ వర్కర్స్, అంగన్వాడీ ఆశా వర్కర్లు, మున్సిపల్ వర్కర్స్లో కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరినీ పర్మనెంట్ చేస్తానని చెప్పాడు. స్కీమ్ వర్కర్లందరికీ కూడా సమస్యలు లేకుండా చేస్తానని చెప్పాడు. నేను మాట తప్పను, మడమ తిప్పనన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన మాట తప్పాడు. టీ బిల్ అంటే ఏంటి? ప్రాజెక్ట్ ఆఫీస్ మీటింగ్కి పిలుస్తారు, లేదా ఒక ప్రభుత్వ కార్యక్రమానికి పిలుస్తారు. మరొక గవర్నమెంట్ ప్రోగ్రాంకి పిలిచినప్పుడు వాళ్ళు ఎలా వస్తారు? వాళ్ళ జీతాలు ఎంత? అది అంటే 2015 అంటే గత ప్రభుత్వం, 2019 ఈయన ప్రభుత్వం. అంటే ఆ ప్రభుత్వం తర్వాత ఈ ప్రభుత్వం కూడా జీతాలు కనీసం 1వ తారీఖు జీతాలు ఇవ్వట్లేదు, టీ బిల్స్ ఇవ్వట్లేదు, అద్దెలు చెల్లించాలి,
ధరలు విపరీతంగా ఆకాశానికి పెరుగుతుంటే వాళ్ళు